నమస్కారం. మల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్నంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి. జనసేన పార్టీ కార్యాలయంలో చిరంజీవి జన్మదిన వేడుకలు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా పాలనలో వదిలిపోయిన చెత్త వ్యర్థాలు ఇప్పటికీ సవాల్గా మిగలడం వారు చేసిన నష్టానికి, అరాచక అడ్డగోల పాలనకు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని స్వచ్ఛత ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి ఈ సందర్భంగా చెత్తను శుభ్రం చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్, పాత శివాలయం మీదుగా విద్యార్థులతో నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పట్నంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ఇందులో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తేనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించినప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారమవుతుందని తెలిపారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము విజయవంతంగా జరిగినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. ఈ రోజు ఎక్కడ చూసినా పరిశుభ్రత. ఈ రోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని సాధించాలి అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి. ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధించటమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసం నేడు ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని కోరుతా ఉన్నా. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏ వ్యక్తికి సంబంధించింది కాదు, ప్రతి వ్యక్తి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే డ్రైనేజ్ కాలంలో చెత్త చెదారం ఉంటే దోమలు పెరిగిపోతాయి, దోమలు పెరిగిపోతే జబ్బులు పెరుగుతాయి, ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. అందువల్లనే డ్రైనేజీలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి, ప్రతి వీధి ముందు పరిశుభ్రంగా ఉంచాలి, ప్రతి బజారు పరిశుభ్రంగా ఉంచాలి. మన పట్టణాన్ని మన గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? చెత్త పన్ను వేశారు. అంటే ప్రజలు చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వాన్ని చూశారు. అలాగే 87 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రాష్ట్రంలో వదిలేసిపోయారు. సమంజసమా? చెత్త పన్ను ఎందుకు వేశారు? చెత్త పన్ను వేసి చెత్తని ఎందుకు దాన్ని రాష్ట్రం నుండి పరిశుభ్రంగా చేయలేకపోయారు? 87,000 టన్నులు గత ప్రభుత్వంలో పేరుకుపోయిందంటే అన్ని మున్సిపాలిటీల్లో దానికి బాధ్యత ఎవరు? గత పాలకులు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యం వలన కలుషిత వాతావరణాన్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత 5 ఏళ్ల పాలన చూసినప్పుడు కలుషితమే. 87 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరుకుపోయింది గత ప్రభుత్వం. ఈనాడు విజనరీ ముఖ్యమంత్రి గారు 80% ఆ చెత్తా చెదారాన్ని అంతా కూడా ఇప్పటికి పరిశుభ్రం చేయడం జరిగింది. మరో 4-5 నెలల్లో మొత్తం 100% 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన 87 లక్షల టన్నుల్ని మొత్తం కూడా పరిశుభ్రం చేయడం జరుగుతుంది రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో శాడిస్ట్ ముఖ్యమంత్రి చెత్త మీద పన్నేశాడు, 87 లక్షల టన్నులు చెత్త ఇచ్చిపోయాడు. ఈ రోజు విజనరీ ముఖ్యమంత్రి గారు చెత్త నుండి సంపద సృష్టిస్తూ ప్రజల ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారు. అలాగే ఈ రోజు వాతావరణం కాలుష్యం చేసే దాంట్లో సాక్షి ఛానల్, సాక్షి మీడియా విష ప్రచారాన్ని చేస్తున్నారు, వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. 5 ఏళ్లు విష ప్రచారాన్ని, అసత్య ప్రచారం. సో విష ప్రచారాలు మానుకోవాలా? పట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ డాక్టర్ కొణిదెల చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు జనసేన సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వీర మహిళలు జన సైనికులతో కలిసి కేక్ కటింగ్ చేసి అన్నయ్య చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆడపడుచులకు చీర, పసుపు, కుంకుమ అందజేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నాగశ్రీను దంపతుల ఆధ్వర్యంలో ఆడపడుచులకు అందజేశారు. ఈ సందర్భంగా రాయల్ నాగశ్రీను మాట్లాడుతూ తను 15వ సంవత్సరం నుండి చిరంజీవి అభిమానిగా, ఆయన సినిమా వచ్చినా పుట్టినరోజు వచ్చినా ఒక పండగలా జరుపుకుంటామన్నారు. కార్యక్రమం చేపట్టాం. దీనికి మన జన సైనికులందరూ కూడా మా ఆలోచన ఏంటంటే, మొన్న పవన్ కళ్యాణ్ పిలుపుని అందుకొని మాకన్నా ఎక్కువగా మన వీర మహిళలే జనసేనకు సపోర్ట్ చేశారు.
ఎలా చేశారంటే ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో నాకు ఎమ్మెల్యే గారు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే కారణం కూడా మన వీర మహిళే. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా మీరు ముందరండి జనసేనకి మన కోటి అభ్యర్థిన మన జీవి అంజనాన్ని అత్యధిక మెజార్టీతో గెలుచడానికి పాత్ర మీరంతే ఉంది. ఎందుకంటే మేము కొన్ని ఊర్లో చూసాము, మేము పోయి చెప్పినా కానీ కొంతమంది మగవాళ్ళు మాల పైన లేడీస్ నాకు అన్న ఈసారి మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాళ్ళకి మేము ఓటేస్తామని చెప్పి వినుకొండలో దరిదాపు 30,000 మెజార్టీ ఇచ్చిన మన వీర మహిళలందరూ కూడా ఈ విధంగా శుభాకాంక్షలు జరుపుకుంటూ, అలాగే ఈ రోజున చిరంజీవి గారు ఆయన ఏమీ లేకుండా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఈ రోజున భారతదేశంలోనే ఎక్కువ సినిమాలు చేసిన వ్యక్తి కానీ ఎక్కువగా జనాదరణ పొందిన వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఆలోచనలు తనని ఎవరిని అవమానించినా కానీ వాళ్ళు క్షమించి వాళ్ళ సహాయపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి గారు ఒక్కలే. ఆయన యొక్క ఉదాహరణ కానీ ఆయన చేసే సహాయాలు కానీ ఎన్నో చేశాడు ఆయన. ఈ రోజున కరోనా టైంలో మన సాధించి ప్రభుత్వం చివరికి ఆక్సిజన్ అయిపోతే అవి కూడా దరిదాపు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్నంలోని ఎన్ఎస్పి కాలనీలోని ఎన్ఎస్జేసి ఓఆర్డీఎం షిఫ్ట్ సబ్ డివిజన్ 4లో డిఈ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ 4 పరిధిలోని పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వారి వారి కార్యక్రమాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పిచ్చి మొక్కలను తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణంలో మెలగాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పట్న శివారులో నష్టపట్ట రోడ్డు నందు చెక్కవాగు పక్కన కొలువై ఉన్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రావణ మాస శనివారం శని అమావాస్య పర్వదినమును పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. వేకువజాము నుండి శనిదేవునికి 19 రకాల విశేష ద్రవ్య అభిషేకాలు, విశేష తైలాభిషేకములు నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు, వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు తెలియజేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత శరవేగంగా నిర్మాణమై పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు శని అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి వేకువజామునే విశేషమైనటువంటి అభిషేకాలు, రుద్రనమ్మక చమకాదులతో స్వామివారికి 11 రకాలైనటువంటి ద్రవ్యములతో విశేష అభిషేకాలు, తైలాభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శని అమావాస్య అనేటువంటిది ప్రతి సంవత్సరంలో 1 కానీ లేదా 2 కానీ వస్తాయి. అయితే ఈ సంవత్సరం ఈ యొక్క శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఈ యొక్క శనివారం రోజున అమావాస్య తిథి రావడం వల్ల దీన్ని శని అమావాస్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంటే ఈ శని అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటంటే శనీశ్వరుడు అంటే శనిదేవుడు జన్మించినటువంటి తిథి అమావాస్య తిథి కాబట్టి, అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైన రోజు శనివారం కాబట్టి ఈ శనివారము మరియు అమావాస్య 2 కలగలిపి వచ్చినాయి కాబట్టి శని అమావాస్యగా పిలుస్తారు. ఇది ఎంతో ప్రముఖమైంది, విశేషమైంది. ఈ రోజున 1000 శని త్రయోదశులతో సమానమైనటువంటి ఫలితాన్ని శనిదేవుడు అందిస్తాడు. ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరిపించుకున్నటువంటి వారికి మరియు ఈ యొక్క నల్ల నువ్వుల నూనె, ఉప్పు, బెల్లము, మినుములు, ఇటువంటి నలుపు వస్త్రము ఇవి దానం చేసినటువంటి వారికి ఏలినాడు శని దోషాలు, అష్టమ శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు తొలగిపోవడానికి ఈ యొక్క సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి యొక్క శని అమావాస్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జీవుల యొక్క కర్మఫల ప్రదాత, కలియుగానికి రాజు అయినటువంటి శనిదేవుడికి కోసం, ఆయన యొక్క అనుగ్రహం కోసం కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు కూడా ఈ యొక్క శని అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలను ఈ నెల 30-31 తారీఖులలో గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో జరుగుతున్నాయని వినుకొండ న్యాయవాద సంఘం అధ్యక్షులు మీసాల శ్రీనివాసరావు తెలియజేశారు. కార్యదర్శి పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, ఉపాధ్యక్షులు పివి రమణారెడ్డి, సహాయ కార్యదర్శి నీలం శేఖర్ బాబు, కోశాధికారి వరగాని శివశంకర్ బాబు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ముప్పాల జ్ఞానేశ్వరరావు, సీనియర్ న్యాయవాదులు ముట్లూరి ఎలీషా బాబు, భీమవరపు శ్రీనివాసులు, బి రామ్మోహన్, మారెళ్ల సీతారామాంజనేయులు, రెడ్డిబోయిన బాబు, దుగ్గిపోగు విజయ్, శివానాయక్, లా స్టూడెంట్ మస్తాన్ వలి పాల్గొని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వెల్లడిస్లో కలుసుకుందాం. నమస్కారం.